హలో ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించే రెసిపీ అలసందలు టొమాటో కర్రీ. ఇంగ్లీష్లో బ్లాక్ ఐడ్ పీస్ అంటారు. చాలా చాలా హెల్దీ ఇది రెసిపీ. పదండి చూసేద్దాం. లెట్స్ గో. ముందుగా సాల్ట్ వాటర్లో కాసేపు అలసందకాయల్ని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ పొడవుగా. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను, మాడకుండా ఉంటుందని, కింద అడుగంటదని. దాంట్లో తగినంత ఆయిల్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కాస్త శనగపప్పు, ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నేను 1 ఆనియన్ వేసుకున్నానండి, సరిపోతుంది, చిన్న సైజ్. హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా 2 టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకుంటే పర్లేదండి, సరిపోతుంది. కలపాలి, మాడకుండా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి పెట్టేసేయాలి, టమాటా మగ్గుతుంది. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మేము చాలా తక్కువ తింటాం కాబట్టి జస్ట్ 3/4 వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోవచ్చు. వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అన్నీ వేసాం కదా, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, పైన మూత పెట్టేసేయాలి కాసేపు. మగ్గడం అయ్యాక తీసి కొత్తిమీరాకు వేసి ఒకసారి కలిపేసేయాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. అంతే, అయిపోయింది. వెరీ టేస్టీ, యమ్మీ
అలసందల టొమాటో కర్రీ అయిపోయిందండి. ఈ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.